హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ హౌస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అదేంటి అంటే ఈరోజు లంచ్లోకి మా అమ్మ ఏదో స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తానమ్మా అంది. సరే వంట చేసే పని నాకు కూడా తప్పుతుంది కదా అని అయితే వంట ఒక్కటి కర్రీ ఒకటి మాత్రమే కాదు, ఈరోజు లంచ్ మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి అని చెప్పాను. సరే అని చెప్పేసి వంటగదిలోకి వచ్చి బియ్యం కడిగి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందండి. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అది పన్నీర్ ప్యాన్ ఫ్రై అంటండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకుంది. అలాగే ఒక స్పూన్ కారం, తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం జీరా పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిలు, ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుంది. ఇంతకీ ఇది వంట చేస్తుంది కదా అని నేను బయట పనులు చూసుకుందామని పనులు చేసుకుంటున్నాను. వంట అయిపోయిందేమో, లోపలికి వెళ్ళి భోజనం చేసేద్దాం కదా అనుకుంటే ఏంటే ఇంకా వంట చేయలేదు అన్నాను. పన్నీర్ ముక్కలు ఒకటి కోసి పక్కన పెట్టి కూర్చుందండి. ఏంటి అంటే సైడ్ కావాల్సిన మసాలాలన్నీ నువ్వు ప్రిపేర్ చెయ్యి, అప్పుడు నేను వంట చేస్తాను ఉంది. ఇంకేం చేస్తాం, చచ్చినట్టు అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి అప్పుడు పక్కన పెడితే వచ్చిందండి. మొత్తం కలిపేసుకుంది. పైన కొద్దిగా కరివేపాకు వేసుకుందండి. దీన్ని ఒక అరగంట సేపటి వరకు పక్కన పెట్టేసుకుంది. ఈలోపు పొయ్యి మీద రైస్ పెట్టింది కదా, ఆ రైస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేసింది. బొంబాయి రవ్వ ఎందుకు వేసావే అంటే తినేటప్పుడు ఫ్రై కదా కరకరలాడుతూ ఉంటుంది అంది. సరే ఏదోటి చేస్తుందిలే, మొత్తానికి తిన్న తర్వాత టేస్ట్ చూద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తూ కూర్చున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టింది. అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసిందండి. వంట వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు పిల్లలతో ఇలా చిన్న వంటలు చేపిస్తేనే మంచిదేమో. అలా అని చదువు మానేసి వంటలు చేపిస్తారా అనకండోయ్, చదివే వంటే. ఈరోజు తనకి ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ లేవు కదా, ఇంట్లోనే ఉంది కదా అని సరదాగా చేయమన్నాను, అంతేనండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో వంటలు నేర్పిస్తే మంచిది. ఎందుకంటే రేపు స్టడీ పరంగా కానీ ఏదైనా కోచింగ్ జాబుల విషయంలో ఏదైనా రూమ్లో ఉన్నా వాళ్ళ వంట వాళ్ళు చేసుకొని తినడానికి బాగుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు మనం వంట చేయలేకపోయినా ఏదైనా ఊరు వెళ్ళినా అప్పుడప్పుడు ఇలా వంట చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చేతిలో ఏదైనా విద్య ఉంటే ఎక్కడికి పోతుంది చెప్పండి. అయితే మొత్తానికి పొయ్యి మీద చూస్తున్నారు కదా, నిదానంగా తిప్పుతుంది. ఇది మొత్తం ప్రిపేర్ అవ్వడానికి ఒక పావు గంట అయితే పట్టిందండి. చాలా బాగుంది. నేను ఇది ప్రిపేర్ అయ్యి తినే వరకు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డానండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేసి అది పాడైపోతుందేమో, అనవసరంగా పిల్లకి అప్పచెప్పాను అనుకున్నాను. కానీ తిన్న తర్వాత తెలిసిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కసారి నా మాట విని మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. పక్కన సాంబార్ కానీ రసం కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.